డిలిమిటేషన్‌తో ఏమవుతుంది? ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఈ ప్రక్రియను? దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చిచ్చు రేపుతోంది. డిలిమిటేషన్ మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల్లో అగ్గిరాజేసింది. సౌత్ ఇండియా స్టేట్స్‌కు రాజకీయ ప్రాధాన్యత తగ్గించేందుకే కుట్ర అని ఇక్కడి లీడర్లు గగ్గోలు పెడుతున్నారు. జనాభా నియంత్రణ పాటించి దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాల పీక నొక్కే ప్రయత్నం అంటూ మండిపడుతున్నారు ప్రతిపక్షాలు. 50% నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి కరాఖండిగా చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు ఆరోపణలను తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు కమలనాథులు. కాంగ్రెస్ నేతలకు అసలు అవగాహన లేదని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని బీజేపీ లీడర్స్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇంతకీ ఈ యొక్క ప్రక్రియ ఎలా సాగుతుందో అనేది మనము వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ డిలిమిటేషన్ ప్రక్రియను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మరి ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. డిలిమిటేషన్ ప్రక్రియను ఖచ్చితంగా చేయాల్సి ఉంది అని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు కూడా చూస్తున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా చూస్తున్నాము. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ యొక్క డిలిమిటేషన్ ప్రక్రియను కూడా వ్యతిరేకిస్తున్నాయి అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు.